వారం రోజుల క్రితం కొత్తగా బదిలీపై రావడం జరిగింది. అలాగే సిరికొండ మండలంలో మనకి ఈ నెల మొదటి వారంలో వర్షాలు కురవడం వల్ల పంట నష్టం వాటిల్లడం జరిగింది. ప్రస్తుతం మండలంలో 25,000 ఎకరాల వరి పంట సాగు చేయడం జరిగింది. ఇందులో మా నివేదిక ప్రకారం 250 ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా వేయడం జరిగింది. అలాగే మొక్కజొన్న 470 ఎకరాలకు గాను మనకు 5 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లడం జరిగింది. మరియు టర్మరిక్ 160 ఎకరాలకు గాను 3 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లడం జరిగింది. ఈ పంట నష్టాన్ని మేము మరియు ఏఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను జిల్లా స్థాయిలో త్వరలోనే సమర్పిస్తామని తెలుపుతున్నాము. అలాగే రైతులు ఇక్కడ వరి సాగు చేయడం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు పొట్ట దశలో చిరుపొట్ట దశలో వరి ప్రస్తుతం ఉన్నందున యూరియాను 25 కేజీలు, పొటాషియం 25 కేజీలు కలిపి చల్లుకోవడం వల్ల గింజ యొక్క నాణ్యత పెరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.